హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. ఎప్పుడైనా పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా హెల్దీగా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను మూన్ బిస్కెట్స్ తయారు చేస్తున్నా. ఈ మూన్ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ జల్లించుకోవడం వల్ల ఏమైనా చిన్న చిన్న షుగర్ పార్టికల్స్ ఉంటే సపరేట్ చేయొచ్చు. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఈ షుగర్ పౌడర్లోకి కొద్దిగా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిక్చర్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ పిండి కలిపేటప్పుడు పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయొద్దు. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ బేకింగ్ పౌడరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పిండిని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండి అంతా నీట్గా కలుస్తుంది. పిండి బాగా కలుపుకున్నాక ఒక మూత పెట్టి 5 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే పిండి ఇలా సాఫ్ట్గా మాయిశ్చర్గా తయారవుతుంది. ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చపాతీ చేసే పీటకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చపాతీ చేసుకున్నట్లుగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందం వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ కానీ చిన్న బౌల్ కానీ తీసుకొని మూన్ షేప్ వచ్చేలాగా ఈ బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసినప్పుడు చిన్న పీస్ తీసి పక్కకు పెట్టి తర్వాత మూన్ షేప్ వచ్చేలాగా గ్లాస్తోని ఇక్కడ నేను బిస్కెట్స్ తయారు చేస్తున్నా. ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ప్లేట్కి అప్లై చేసి ఈ కట్ చేసుకున్న బిస్కెట్స్ని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టి సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ మొత్తము కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టి దాని మీద మనం పెట్టుకున్నటువంటి బిస్కెట్స్ ప్లేట్ని ఈ స్టాండ్ మీద పెట్టి మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఉండే టేస్టీ మూన్ బిస్కెట్స్ తయారైపోతాయి. ఈ బిస్కెట్స్ని టీలోకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.